హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికా ఎందుకు వస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఇండియన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలేంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే గనక గత 10, 15 సంవత్సరాల నుంచి ఇండియన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అది చదువుకోవడానికైనా గావచ్చు, లేదా జాబ్ పర్పస్‌గా గావచ్చు, లేదా బిజినెస్ పర్పస్‌గా గావచ్చు, మరే ఇతర కారణాల వలనైనా కావచ్చు. కానీ ఇండియన్స్ మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో డెవలప్డ్ కంట్రీస్‌కైతే మైగ్రేట్ అవుతూ ఉన్నారు. దీనికి నేననుకుంటున్న కొన్ని కారణాలైతే చెప్పాలనుకుంటున్నానండి. ఇందులో ఎవరిని తక్కువ చేయాలని గానీ, ఎవరిని ఎక్కువగా చేసి చూపించాలని గానీ నా ఉద్దేశ్యం అయితే కాదు. కేవలం నేననుకుంటున్న కొన్ని రీజన్స్ మాత్రమే చెప్పబోతున్నాను. అందులో మొదటిది డబ్బు. ఈ రోజుల్లో డబ్బు ఎవరికి వద్దండి? పైసానే పరమాత్మ. అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళ కాడ్నించి అపర కుబేరుల వరకు అందరికీ కావాల్సింది డబ్బే ఈ రోజుల్లో. కాబట్టి ఇండియన్స్ చాలామంది విదేశాలకు ఇండియాలో అయిన వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని వదిలేసి, ఇండియాని వదిలేసి వేరే దేశాలకు మైగ్రేట్ అవుతున్నారు అనంటే, వాళ్ళు ముందుగా ఆలోచించేది అక్కడికి వెళ్తే డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి. బెటర్ లైఫ్ ఇవన్నీ సెకండరీ మ్యాటర్స్ అండి. కానీ ఇనిషియల్‌గా ఇండియా వదిలి బయట కంట్రీస్‌కొస్తున్నారు అనంటే ఖచ్చితంగా కొంత ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు సంపాదించడం వల్ల ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే పిల్లల్ని బాగా చదివించుకోవడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయడానికి కావచ్చు. ఏ కారణమైనా సరేనండి. డబ్బు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోటే ఎక్కువ మంది విదేశాలకు పయనం అవుతూ ఉంటారు. ఇకపోతే రెండవది గొప్పల కోసము, ప్రతిష్టల కోసం వెళ్ళేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యారండి. అంటే ఇండియాలో డబ్బు చాలా ఉంటుంది. మేము కోటీశ్వరులం అని చెప్తూ ఉంటారు. జాబ్స్ ఉంటాయి. లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ అవన్నీ వదిలేసి అక్కడ అయిన వాళ్ళందరిని వదిలేసి అమెరికాకి గానీ, లేదా ఆస్ట్రేలియా మరే ఇతర డెవలప్డ్ కంట్రీస్‌కైనా మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అనంటే అన్నీ ఉన్నా గూడా గొప్ప కోసం, ఇండియాలో చెప్పుకోవడం కోసం, మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకోవడం కోసమే. ఈ మధ్య కాలంలో నేను చూసిన దాని ప్రకారం అయితే అండి, ఎంతో కొంత గొప్పల కోసం గూడా వేరే దేశాలకు మైగ్రేట్ అవుతూ ఉన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి నాకు తెలిసినది. ఒకతను ఆయన బాగా డబ్బున్నతను. అంటే కోట్లకు సంపాదిచ్చాడు. కొద్దిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఉంది. అయితే వాళ్ళ అబ్బాయిని ఇండియాలో ఉండకుండా విదేశాలకు వెళ్ళమని చెప్పి పంపించేశారు. "నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తాను. నువ్వు వెళ్లి అమెరికాలో ఉండిపో. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. నీ ఇష్టం. నీకెప్పుడు ఎంత కావాలంటే అప్పుడు అంత పంపిస్తాను. నువ్వు మాత్రం ఈడ ఉండొద్దు" అని. ఎందుకు అని ఎవరో వేరే వాళ్ళు అడిగితేనంటండి, "నా దగ్గర డబ్బుంది. నాకు పలుకుబడుంది. అన్నీ ఉన్నాయి. కానీ నేను నలుగురిలో తలెత్తుకొని తిరగాలి. నా చుట్టూతా ఉండేవాళ్ళు గూడా అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళందరిలో నేను గొప్పగా ఉండాలి అంటే, నా పిల్లోడు ఈడ ఉండకూడదు. అమెరికాలో ఉంటున్నాడు అని చెప్పుకోవాలి. వాడక్కడ జాబ్ చేయకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు. నాకు దగ్గర కావాల్సినంత డబ్బుంది." ఇలా గొప్పల కోసం వెళ్ళేవాళ్ళు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇది నా కళ్ళ ముందు జరిగింది. మాది పక్క పల్లెటూరండి. బయట సాయంత్రం అయితే అరుగుల మీద కూర్చుంటూ ఉంటాం. నేను గూడా మా హస్బెండ్ అప్పటికే యూఎస్ వచ్చున్నారు. నేను ఇండియాలో ఉన్నాను. నేను గూడా ఎళ్లి అరుగుల మీద కూర్చున్నాను. ఇద్దరు మగపిల్లలు మా ముందుగా వెళ్తున్నారు. సహజంగా అరుగుల మీద ముసలోళ్ళందరూ కూర్చుంటుంటారు గదండీ! కూర్చున్నప్పుడు అటు ఇటు ఎవరన్నా ఎళ్తుంటే కూర్చొని అడుగుతా ఉంటారు. "అయ్య ఏం జేస్తుంటావు? ఏంటి? పిల్లలా? జల్లలా?" ఇయన్నీ అడుగుతుంటారు. అట్లానే ఆ అబ్బాయిని గూడా అడిగారు. "నువ్వెక్కడ జాబ్ జేస్తున్నావు? ఎంతమంది పిల్లలు? మీ ఆవిడ ఎట్లా ఉంది? అమ్మ, నాన్న బావున్నారా?" ఇవన్నీ అడిగిన తర్వాత లాస్ట్‌లో, "ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటున్నావా అయ్యా? నీకు అమెరికా ఆఫర్ రాలేదా?" అని అడిగారు. బాగా ముసలోళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు అంతా వేరే కంట్రీస్‌లో సెటిల్ అయిపోయి ఉన్నారు. కంపారిజన్. కంపారిజను. "మా పిల్లలు ఇక్కడున్నారు గదా! మీరికి ఇంకా అవకాశాలు రాలేదా? అందుకనే మీరెళ్ళలేదా?" ఇట్లాంటి మాటలనడము. ఇట్లాంటి ఏందంటే సూటిపోటి మాటలంటం అయిన వాళ్ళే. ఇవి గూడా ఒక కారణమండి. చాలామంది గొప్పల కోసమే గాదు, ఇలా పక్కన వాళ్ళ కోసం, ప్రతిష్ట కోసం గూడా ఇతర దేశాలకి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఇకపోతే మూడవది జాబ్స్.
జాబ్ పర్పస్‌గా విదేశాలకు వచ్చేవాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే అండి 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ దాటిందంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో, మనము ఒక యుద్ధమే చేయాలి సర్వైవ్ అవ్వడం కోసం ఆ కంపెనీలో. ఎందుకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు తక్కువ సాలరీకి చాలా ఎక్కువ వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు మనకి ఇండియాలో. ఎందుకంటే మనకి ఇండియాలో ఎక్కువ సంఖ్యలో మనకి జనాలు దొరుకుతా ఉంటారు. స్టూడెంట్స్ అప్పుడే చదువైపోయి వచ్చినోళ్ళు గానీ, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గానీ, అప్పుడప్పుడే నేర్చుకున్నోళ్ళు గానీ చాలా ఎక్కువ సంఖ్యలో దొరుకుతుంటారు. అందువల్ల కొంచెం ఎక్స్‌పీరియన్స్ 15 ఏళ్ళు దాటిందంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. జాబ్ మారాలన్నా, వేరే కంపెనీకి మారాలన్నా ఆపర్చునిటీస్ తగ్గిపోతుంటాయి. ప్లస్ 15 సంవత్సరాలు దాటిందంటే సాలరీ ఎక్కువని తీసేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. లే ఆఫ్స్ జరిగిందంటే ముందు సీనియర్ పీపుల్‌నే తీసేస్తూ ఉంటారు ఇండియాలో. సో, అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ వాళ్ళు ఇండియా నుంచి జాబ్ పర్పస్‌గా ఇతర దేశాలకి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు మీరు గమనిస్తే గనక. ఎందుకు అనంటే 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ దాటిన కాడి నుంచి భయపడుతూ బతకాలి గాబట్టి. ఎప్పుడు జాబ్ ఉంటుందా? ఎప్పుడు జాబ్ పోతుందా? మళ్ళీ జాబ్ వస్తుందా? రాదా? పిల్లలు ఖచ్చితంగా పీక్ స్టేజ్‌లో చదువులో ఉంటారు. డబ్బులు లేకపోతే కష్టం. పూర్తిగా సెటిల్ అయ్యే పొజిషన్ ఉండదు. కానీ అమెరికాలో అలా కాదండి. అమెరికాలో అయినా ఏ డెవలప్డ్ కంట్రీస్‌లోనైనా అలా ఉండదు. నీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? 3 సంవత్సరాలా? 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందా? నీ ఏజ్ 50 సంవత్సరాలుందా? 20 సంవత్సరాలుందా? అని ఎవడు చూడడండి ఇక్కడ. ఇక్కడ చూసేదల్లా వాళ్ళకి అవసరమైన స్కిల్ సెట్ నీకు దగ్గర ఉందా? లేదా? ఆ స్కిల్ సెట్‌లో నువ్వు పర్ఫెక్ట్‌గా ఉన్నావా? లేదా? ఇంతవరకు మాత్రమే చూస్తారండి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మైగ్రేట్ అవుతూ ఉంటారు ఎక్కువగా. ఇంకొకటి గవర్నమెంట్ జాబ్‌లకి సంబంధించయితే మనకు ఉన్న ఒక క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల నీకెంత హైలీ టాలెంటెడ్ అయినా, నువ్వెంత స్కిల్ సెట్ ఉన్నవాడివైనా గూడా గవర్నమెంట్ జాబులు రావాలంటే చాలా కష్టం. 85 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాదు. అదే ఎగ్జామ్‌లో 60 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తది. ఈ 85 మార్కులు తెచ్చుకోవడానికి అతను పడిన కష్టానికి, అతని టాలెంట్‌కి గుర్తింపు ఎక్కడుంది? లేదు. సో, అంటే రిజర్వేషన్‌లు ఉండకూడదని నా ఉద్దేశ్యం గాదండి. ఉండాలి. ఎవరికి అవసరమో వాళ్ళకుంటే బావుంటుంది గానీ, అందరికీ అదే పనిగా ప్రతి విషయంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎంతవరకో వాళ్ళు ఆలోచించుకోవాల్సిందేను పైనోళ్ళు. మనమేం చేయలేం కాబట్టి. దాన్ని ఒకప్పుడు మంచి కోసం స్టార్ట్ చేసిన దాన్ని పెంచుకుంటూ ఎక్కడ దాకో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత కష్టపడ్డా గూడా రిజర్వేషన్ సిస్టమ్ వల్ల అంత హైలీ స్కిల్డ్ పిల్లలకు గూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే లేవు. సో, వాళ్ళేం చేస్తారు? సో, ఇది మనకి ఎటు రాదని చెప్పి ఇంకొక దారి ఎతుక్కుంటారు. వేరే విధంగా ప్లాట్‌ఫార్మ్స్ జాబ్‌లు ఎతుక్కోవడం గానీ, వేరే ప్లాట్‌ఫార్మ్స్‌కి మూవ్ అవ్వడం గానీ, స్కిల్ సెట్ వైస్ ఇది చూసుకుంటూ ఉంటారు. సో, ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్‌కున్న ప్రాబ్లమ్ అది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లకున్న ప్రాబ్లమ్ ఇదనమాట. సో, జాబ్ పర్పస్‌గా చాలామంది యూఎస్‌కి మైగ్రేట్ అవ్వడానికి, లేదంటే వేరే డెవలప్డ్ కంట్రీస్‌కి మైగ్రేట్ అవ్వడానికి ఈ మెయిన్ కారణాలు. ఇకపోతే నాలుగవది పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్. మనకి ఇండియాలో ఏదన్నా స్పెషల్ కిడ్స్ ఉన్నా, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలున్నా చాలా కష్టమండి. వాళ్ళని చూసుకోవడం గానీ, వాళ్ళని చదివించడం గానీ, లేకపోతే వాళ్ళని నార్మల్ పీపుల్ లాగా లైఫ్ లీడ్ చేయాలన్నా గానీ చాలా కష్టం. కానీ డెవలప్డ్ కంట్రీస్‌లో మీకు ఆటిజం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆటిజం పిల్లలే ఉన్నారనుకోండి. ఆ పిల్లలు నార్మల్‌గా డెవలప్డ్ కంట్రీస్‌లో వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి పర్టిక్యులర్‌గా స్కూల్స్ ఉంటాయి. నార్మల్ స్కూల్స్‌లో వాళ్ళకంటూ స్పెసిఫిక్‌గా టీచర్స్ ఉంటారు. ఎలొకేట్ చేస్తారు. వాళ్ళని కొట్టడం గానీ, తిట్టడం గానీ, లేకపోతే వాళ్ళని విసుక్కోవడం గానీ, వాళ్ళ మీద కోప్పడడం గానీ, ఇలాంటివి ఏమి చెయ్యరు వాళ్ళు ఎంత అల్లరి చేసినా గూడా. ఇంకా ఎక్కువ కేరింగ్ చూపిస్తారు వాళ్ళ మీద. సో, అలాంటి పిల్లలు ఉన్నవాళ్ళు గూడా ఇక్కడికి మూవ్ అవ్వడం గూడా నేను గమనించానండి. అంతేకాదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలున్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని చాలా ఈజీగా నార్మల్ పీపుల్ కంటే గూడా చాలా ఈజీగా లైఫ్‌ని లీడ్ చేయగలరు డెవలప్డ్ కంట్రీస్‌లో. ఎందుకంటే వాళ్ళకి అన్ని వసతులు డెవలప్డ్ కంట్రీస్‌లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కిడ్ స్కూల్‌కి వెళ్ళాలి అంటే మనం చాలా ఇబ్బంది పడాలి. మనం బస్ ఎక్కించాలన్నా, తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ అట్లా కాదండి. స్కూల్ బస్‌లో గూడా ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కిడ్ లోపలికి ఎక్కాలి అనంటే ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిది బయటకొస్తుంది. జస్ట్ వాళ్ళు త్రో చేసుకొని ముందుకెళ్ళడమే వాళ్ళంతట వాళ్ళు. అది పైకి లేచి లోపలికెళ్ళిపోతుంది ఇట్లాగా.
సో వాళ్ళు ఎక్కడ డ్రైవర్స్ అవన్నీ చేస్తారు. పేరెంట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా మొత్తం చేసేస్తారు వాళ్ళే. మళ్ళీ దించడం కూడా వాళ్ళ బాధ్యతే. అది దించిన తర్వాత స్కూల్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అటాచ్డ్ చేస్తూ స్కూల్ బిల్డింగ్కి. సో చాలా ఈజీ అనమాట వెళ్ళిపోవడం. బయటికి వెళ్ళినా కూడా ఇక్కడెక్కడ గతుకులు గుంటలు ఉండవు కాబట్టి వాళ్ళకంటూ చాలా ఈజీగా ఫుట్పాత్ మీద వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా వెళ్ళిపోతారండి. నాకు కుదిరితే ఒక షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎంత ఈజీగా లైఫ్ లీడ్ చేయగలరు అనే దానికి. ఇకపోతే ఎలిమెంటరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి పిల్లలు చదివే పిల్లలను ఒక రకంగా, చదవని పిల్లలను ఒక రకంగా, లక్షల లక్షల ఫీజులు తీసుకున్నా కూడా ఒక రూమ్లో పడేసి అదేదో టార్చర్ లాగా బండిల్స్ బుక్స్ని మోపిస్తా అంతేం ఉండదండి. చాలా ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్కి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, కంపల్సరీ బయట ఆడిస్తారు. అది ఎంత హెవీ మంచులో కూడా వాళ్ళు ఆడిస్తారు బయట. సో చాలా బర్డెన్‌లెస్‌గా చదువుకుంటారనమాట. చాలా హాయిగా. ఇక్కడ ఎక్కడ పిల్లలు మేము స్కూల్‌కి వెళ్ళమని చెప్పి గొడవ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎంజాయ్‌మెంట్ ఆ స్కూల్‌లో దొరుకుతుంది. ఎన్ని లక్షల ఫీజులు మనం ఇండియాలో కడుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్‌లో, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా నీట్‌నెస్ ఉండవండి. అంత బావుంటాయి గవర్నమెంట్ స్కూల్స్ అమెరికాలో. అలాగే డెవలప్డ్ కంట్రీస్‌లో అండి. సో పిల్లల కోసము ఎలిమెంటరీ స్కూల్ గురించే నేను చెప్తున్నానండి. మిడిల్ స్కూలు, హై స్కూలు వాటి గురించి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశాను. వాటి గురించి నేను మాట్లాడట్లేదు. స్పెషల్ కిడ్స్‌కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కిడ్స్‌కి, ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్‌కి ఎంత ఈజీ లైఫ్ ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇకపోతే నెక్స్ట్‌ది బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది నేను చాలా సార్లు చెప్పానండి. డెవలప్డ్ కంట్రీస్‌లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మాక్సిమం 80% బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బావుంటుందండి. పై స్థాయిలో మనకి లంచాలు అయ్యి ఉంటాయేమో నాకు తెలియదు కానీ, కింద స్థాయిలో లంచగొండితనం గానీ, కరప్షన్ గానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి, జస్టిస్ అనేది చాలా బాగా జరుగుతుందండి. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎక్కడన్నా రోడ్లేస్తున్నారండి. మనకి వాళ్ళేసిన రోడ్డు కరెక్ట్‌గా సంవత్సరం కూడా ఉంటుందో ఉండదో, గుంటలు, గతుకులు అన్నీ పడిపోతాయి. కానీ ఇక్కడ కంపల్సరీ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చెయ్యాల. అలా చెయ్యకపోతే డైరెక్ట్‌గా కేస్ పెడతారు. సో ఈ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లంచగొండితనం గానీ ఇవన్నీ ఇక్కడ చాలా తక్కువుంటాయి. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటుంది. 80% బావుంటుందండి. లంచగొండితనం మాక్సిమం లోయర్ లెవెల్‌లో అయితే నేనైతే చూడలేదు, వినలేదండి. హై స్థాయి సంగతి నాకు తెలీదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్‌గా మేము ఒక ఇండియన్ స్టోర్‌కే వెళ్ళాము. బేకరీకి వెళ్తే అది పాడైపోయిందండి. కేక్స్ తీసుకొచ్చుకున్నాం. కేక్ పీసెస్ తెచ్చుకుంటే అవి పాడైపోయినాయి. పాడైపోతే ఇంటికొచ్చినాక చూసాము. టేస్ట్ చూస్తే పాడైపోయినాయి. పిల్లలు కూడా టేస్ట్ చూసి యాక్ అని అన్నారు. అంటే అంత చండాలంగా ఉన్నాయి, పాడైపోయినాయి. అయి అట్లా పెట్టుకొని మేము వెంటనే ఫోన్ చేసి పాడైపోయినాయి మాకెందుకిచ్చారు అని అడిగాము. వాళ్ళు మాట్లాడకుండా మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేశారు. ఎందుకనంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హెల్త్ గురించి ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చి ఏదైనా ఫుడ్ తిని మన బయట ఫుడ్ మనకి హెల్త్ స్పాయిల్ అయిందంటే మనం కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందండి. లంచం తీసుకొని వాళ్ళని వదిలేయడాలు ఇవన్నీ ఉండవు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. రియల్ ఎగ్జాంపుల్. ఇది పేపర్‌లో కూడా వచ్చింది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మాకు దగ్గరలో ఉండే టౌన్‌లో ఒక బిర్యానీ సెంటర్ ఉంది. ఆ బిర్యానీ సెంటర్‌లో ఒకరోజు బిర్యానీ తిన్నవాళ్ళు దాదాపు 42 మంది, 52 మంది లిటరల్లీ హాస్పిటలైజ్ అయ్యారు. అంటే వాంతులు, మోషన్స్ అన్నీ వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయితే అంతమందిలో ఎవరో ఇద్దరో ముగ్గురో ఫస్ట్ ఇనిషియల్‌గా కంప్లెయింట్ ఇచ్చారు. ఇస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళొచ్చారు. బానే ఉంది. దానికి 10,000 ఫైన్ ఏసేసి వదిలేశారు. వాళ్ళ మీద ఏం కేసులు లేవు, ఏం లేదు. జస్ట్ 10,000 ఫైన్ ఏశారు, వదిలేశారు. అదే ఇక్కడ జరిగిందనుకోండి, వాళ్ళ లైసెన్స్ రెస్టారెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద కేసు పెడతారు. వాళ్ళ మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ ఏస్తుంటారు. అంత దారుణంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంటారు. మనకు అది ఎక్కడుందండి? మనకు అస్సలేం ఉండదు. అది ఇస్తే చాలు. పై స్థాయిలో తీసుకోకుండా ఉంటే కింద స్థాయి వాళ్ళు భయపడతారు. తీసుకోవడానికైనా, అలాంటి పనులు చేయడానికైనా భయపడతారు. మనకి పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అది ఉంది. మన తండ్రి ఇచ్చే ఆస్తి మన పేరు మీద రావాలన్నా కూడా చేతిలో పెట్టాల్సిందే. లేకపోతే పని అవ్వదు. ఇక మనం 10 సార్లు తిరగాలి, 100 సార్లు తిరగాలి. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. నేను రీసెంట్‌గా
ఒక గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో ఒక దానికి పని ఉండి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ అరౌండ్ 70 ఇయర్స్ ఉంటాయేమో అతను పని చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, మేము ఇండియా నుంచి వచ్చామండి, రీసెంట్గా 3 ఇయర్స్ అయిందొచ్చి అని చెప్పాం. అతని వయసులో ఉన్నప్పుడు అరౌండ్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఇండియాకి ఏదో బిజినెస్ పర్పస్గా వచ్చారంట. బిజినెస్ పర్పస్గా వచ్చి పూణే, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ సంథింగ్ 3 స్టేట్లలో తిరిగారంట. అరౌండ్ 7 ఇయర్స్ ఉన్నారంట. ఆయన నన్ను అడిగాడు, మీకేం నచ్చిందని నేను అడిగాను. ఇండియాలో ఏం నచ్చిందంటే, కల్చర్ చాలా బాగుంటుంది, చాలా రిచ్ కల్చరు, డ్రెస్సులు అదంతా లేడీస్ చాలా బాగుంటారు, చాలా బాగుండిద్ది, ఫుడ్ బాగుండిద్ది, మీకేమి నచ్చలేదు ఇండియాలో అని అడిగాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ నేను విన్నాను అక్కడ క్యాస్ట్లు ఉంటాయంట కదా, వాటిని బేస్ చేసుకొని రిజర్వేషన్ ఉంటాయంట కదా అని అడిగాడు నన్ను. అంటే కొంచెం ఇట్లాగా తక్కువగా ఉండే వాళ్ళని ఆర్థికంగా బలపరచడానికి అట్లా ఉంది అని చెప్పాను నేను. అంటే నో, ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్గా ఉండాలి కదా, ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఉండాలి కదా అన్ని విషయాల్లో అని అడిగారు ఆయన. సో ఇట్లా ఉందనమాట. అంటే బయట కంట్రీస్లో కూడా మనకి అది ఒకటి ఉంది, దాన్ని స్పాయిల్ చేస్తున్నాం, మనం అందరూ ఈక్వల్ కాకుండా ఉంటున్నాము అనేది బయట కంట్రీస్లో ఇండియాకి వచ్చి చూసిన వాళ్ళకి చాలా మందికి ఆ ఐడియా అయితే ఉందండి. సో పైన వాళ్ళు తీసుకొని కింద దాకా చేతులు చాపుతానే ఉంటారు. ఇంకా వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఆ భయము అసలు ఉండదు. ఎందుకంటే తీసుకోరు కాబట్టి, కింద స్థాయిలో తీసుకోరు కాబట్టి చాలా ఈజీగా అందరికీ ఈక్వల్గా జస్టిస్ అయితే జరుగుతుందండి తక్కువ స్థాయిలో. అట్లాగని ప్రతి విషయంలో అందరికీ 100% జరుగుతుందని నేను చెప్పలేను, కానీ 90% వరకు కింద స్థాయిలో అందరికీ జస్టిస్ జరగడానికి అయితే చాలా వరకు ఉంటుందండి, పాసిబిలిటీ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్దండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మళ్ళీ ఎవరు దీని గురించి రాంగ్గా అర్థం చేసుకోవద్దు. సిటిజన్షిప్ కోసం కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ పొందడం కోసం ట్రై చేయడము, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసి సిటిజన్షిప్ కోసం ట్రై చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంటే మనకి వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంటే మన కంట్రీలో చాలా వాల్యూ ఉంటుందండి. దీనికి కూడా పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నప్పుడు జరిగింది చెప్తానండి ఒక ఎగ్జాంపుల్. హెచ్ఎస్ఆర్ లేఅవుట్. సో అప్పుడు చాలా వరదలు బీభత్సంగా వచ్చినప్పుడు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఒక అమెరికన్ ఉంటుంది. ఆమె ఇంట్లోకి మురుగునీరు అంతా చేరిపోయింది తుఫానుల వల్ల, వీటి వల్ల. సో మనం ఇండియన్స్ ఏం చేస్తాం, మనకి తెలుసు కదా మనకి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని, మనం అంతా క్లీన్ చేసేసుకున్నాం. ఆమె క్లీన్ చేసుకోకుండా ఇక్కడలాగా యుఎస్లో లాగా, యుఎస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేసేస్తారు. సో ఆమె కంప్లైంట్ ఇచ్చిందంట. కంప్లైంట్ ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళకి రాలేదంట. 4-5 అవర్స్ వెయిట్ చేసింది, ఆ సీనియర్స్కి ఫోన్ చేసి చెప్పింది, వస్తున్నాము, మేము పంపిస్తున్నామండి, 2-3 అవర్స్లో వస్తారు, చాలా బిజీగా ఉన్నారు, అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నారు అని చెప్తే సరే ఓకే అని వెయిట్ చేసి ఆ రోజంతా రాలేదంట. నెక్స్ట్ డే కూడా రాలేదంట. 3rd డే ఆమె యుఎస్ ఎంబసీకి ఫోన్ చేసి చెప్పడం, ఆ తర్వాత పిఎం ఆఫీస్ నుంచి వీళ్ళకి కాల్ వెళ్ళడము, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ మొత్తం క్లీన్ చేసేసి, మొత్తం సెట్ చేసేసి, ఎవ్రీథింగ్, పైపులు తీసుకొని వచ్చి, ఇంజన్ తీసుకొని వచ్చి మొత్తం ఇమ్మీడియట్గా క్లీన్ చేసేసి, ఆమె కంప్లైంట్ ఇచ్చిన 2 అవర్స్లో ఇది మొత్తం జరిగిపోయిందంట. ఈ రీజన్ వల్ల కూడా చాలామంది వేరే కంట్రీ సిటిజన్షిప్ కావాలి, బట్ ఇండియాలోకి వచ్చి లగ్జరీగా బతకాలి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అండి, చాలామంది బెటర్ లైఫ్ కోసము, లగ్జరీ లైఫ్ కోసం కూడా డెవలప్డ్ కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అంటే ఇండియాలో డబ్బు ఉంది, ఇండియాలో అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా బెటర్ లైఫ్, లేదంటే ఇంకా బెటర్గా డబ్బు సంపాదించుకోవడానికి, లేదంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసమని, ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల, అంటే బేసిక్గా బెటర్ లైఫ్ అండి, అక్కడికంటే ఇక్కడ ఇంకొంచెం బెటర్గా లైఫ్ ఎంజాయ్ చేయడం కోసము ఎక్కువగా వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో నాకు తెలిసిన రీజన్స్ అండి ఇవన్నీ, నేను అనుకుంటున్న రీజన్స్. సో ఈ రీజన్స్ వల్ల ఎక్కువగా ఇండియన్స్ ఈ మధ్య కాలంలో విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అవునంటారా కాదంటారా? మీ కామెంట్ ఎంతో కింద చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.